నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను గంగోత్రి వైసీపీ అధినేత జగన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వారిని పొలాల్లో బురద కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత పరామర్శించాలంటూ ఊరేగింపులకు చేసిన యాత్ర పూర్తి స్థాయిలో నవ్వుల పాలైంది. ఎప్పట్లాగే ప్రజల ప్రాణాలను చెలగాటమాడిన జన సమీకరణ చేశారు. ఈ ర్యాలీ కారణంగా పలువురు గాయపడ్డారు కూడా. రైతులను పరామర్శించే పేరులో ఆయన చేసిన డ్రామాలు ఎవరిని ఆశ్చర్యపరచలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం నవ్వుల పాలయ్యాయి. ఒక్కటంటే ఒక్క నిజం కూడా చెప్పలేదు. తన హయాంలో పంటల బీమా గురించి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. 3 ఏళ్ల పాటు ఆయన ప్రభుత్వ పంట బీమానే కట్టలేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెబుతాడన్నారు, కానీ చివరికి 1000 రూపాయలు కూడా ఉండదు. వాలంటీర్ల సాయంతో రైతులు కాని వాళ్లు నష్టపోయి వైసీపీ నేతలే ఎక్కువగా ఆ పరిహారాన్ని దిగమించేవారు. ఇంకా పంటకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అందుకున్నామని జగన్ చెప్పడం రైతుల్ని కూడా ఆశ్చర్యపరిచింది. అలాంటి నిధి కానీ రైతుల్ని ఆదుకున్న చరిత్ర కానీ ఎవరికీ గుర్తులేదు. టీడీపీ ఇప్పటికే మామిడి, ఉల్లి రైతుల కోసం 800 కోట్లు కేటాయించింది. తన హయాంలో రైతులకు భరోసా ఉండేందుకు ఆయన అన్ని చెప్పాలి, కానీ అంతటి భరోసా ఇస్తే రైతులు ఎందుకు పాతాళంలోకి తొక్కేశారో ఆయన గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఈ గ్రూపు విషయంలో అబద్ధం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 97 ఈ క్రాపు నమోదయ్యింది. తన ఊహాలోకంలో ఉంటూ తాను చెప్పింది అందరూ నమ్ముతారనుకునే మనస్తత్వం ఉన్న జగన్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శలు ఈ పర్యటన ద్వారా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి E6 టీవీ న్యూస్.